అంత ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా కార్డియో చేస్తూ చనిపోయిన వాళ్ళని చాలా మందిని చూసాం. మనకు ఆల్రెడీ లిపిడ్ ప్యానల్ ఎక్కువ ఉందనుకోండి, కార్డియోవాస్కులర్ హెల్త్లో బ్లడ్ పారామీటర్స్ చెక్ చేస్తే అది ఎందువల్ల జరుగుతుంది, ఒకటి దాని నుంచి ప్రికాషన్స్ ఏంటి? కానీ చాలా జిమ్ సెంటర్స్లో అలా చెప్పే ట్రైనర్స్ లేరేమో. సడన్గా స్టార్ట్ చేసిన వాళ్ళలోనే అలాంటి ప్రాబ్లం. ఈ బెనిఫిట్స్ ఓకే. మీరు ఇందాక అథ్లెట్స్ గురించి మాట్లాడారు. అంత ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా కార్డియో చేస్తూ చనిపోయిన వాళ్ళని చాలామందిని చూసాం. అది ఎందువల్ల జరుగుతుంది, ఒకటి దాని నుంచి ప్రికాషన్స్ ఏంటి? డెఫినెట్లీ అండి. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఫస్ట్ ఫిట్నెస్ స్టార్ట్ చేసే ముందు నా హెల్త్ ఎట్లా ఉందని చూసుకోవాలి. సో నేను పదే అందరికి చెప్తూ ఉంటాను, ఇప్పుడు హెల్త్ ఈజ్ నాట్ ద అవుట్కమ్ ఆఫ్ ఫిట్నెస్, రాదర్ హెల్త్ ఈజ్ ఎ ప్రీ రిక్విసైట్ థింగ్ టు స్టార్ట్ ఫిట్నెస్. మనం అన్హెల్దీ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేయండి అంటారు. నేనేమంటానంటే వ్యాయామం చేయడానికి ఆరోగ్యంగా ఉండాలంటాను. అంతే, అది ఇది యూనిట్ టు చేంజ్ దిస్ ఐడియా. మీకు బయట డాక్టర్స్ కానీ అందరూ ఇదే చెప్తారు, మీరు ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేయండి అని. లేదు, ఆరోగ్యంగా ఉన్న ఇండివిజువల్స్ మాత్రమే ఫిట్నెస్కి రావాలి, లేకపోతే అలానే చనిపోతారు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ లిపిడ్ ప్యానల్ ఎక్కువ ఉందనుకోండి, కార్డియోవాస్కులర్ హెల్త్లో బ్లడ్ పారామీటర్స్ చెక్ చేస్తే ఇన్ఫ్లమేషన్ హై ఉంది, లివర్ ప్రొఫైల్లో ఆల్ ఎంజైమ్స్ హై ఉన్నాయి, అండ్ లిపిడ్ ప్యానల్లో అన్ని ఎల్డిఎల్ అన్ని హై ఉన్నాయి అనుకోండి. అక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఆర్టీరియోస్క్లెరోసిస్ అయినా ఇవ్వచ్చు, థ్రోంబోసిస్, ఎంబాలిజము, అథెరోస్క్లెరోసిస్, ఈ కండిషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అవి వాల్యూస్ చూపిస్తాయి మనకి. ఇప్పుడు ఒకటి అవుట్ ఆఫ్ ద ఫంక్షనల్ రేంజ్ వెళ్ళింది అనుకోండి, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద బాడీ అనే కదా. వాళ్ళు అవన్నీ ఏం అసెస్ చేయకుండా అసలు నా లిపిడ్ ప్యానల్ ఎట్లా ఉంది, అసలు నా టోటల్ కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, కొలెస్ట్రాల్ గురించి కూడా మాట్లాడదాము. ఇది నేను కొలెస్ట్రాల్ ఉంది అంటే అది బ్యాడ్ అని కాదు, బట్ కొలెస్ట్రాల్ ఎందుకు డిపాజిట్ అవుతుంది అనే దాని మీద డిస్కస్ చేద్దాము. ఇవన్నీ ఏం చూసుకోకుండా, ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ ఇవన్నీ చూసుకోకుండా, విటమిన్ డిఫిషియన్సీస్, మినరల్ డిఫిషియన్సీస్ చూసుకోకుండా, ఐరన్ చూసుకోకుండా. ఐరన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అదే మనకి హెమోగ్లోబిన్ తీసి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఆ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేసే ప్రోటీన్ అది. అసలు ఐరన్ డిఫిషియన్సీ ఉందా, అసలు నాకు ఐరన్ ఇవన్నీ ఏం చెక్ చేసుకోకుండా మన ఈ జిమ్లో జాయిన్ అయిపోయి ఈ నెక్స్ట్ డే నుంచి ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేసేస్తారు. నేను 1 monthలో తగ్గాలి, 1 monthలో వెయిట్ తగ్గేసిపోవాలి, ఇంకా 3 monthsలో నేను హీరో లాగా అయిపోవాలని చెప్పేసి సడన్ గా స్టార్ట్ చేసిన వాళ్ళలోనే అలాంటి ప్రాబ్లం 100%. అసలు వాళ్ళ హెల్త్ అసెస్మెంట్ చూసుకోకుండా ఎలాంటి స్మార్ట్ గోల్స్ అని చెప్పాను కదా, అంటే 6 monthsలో రావాల్సింది నాకు 1 monthలో రావాలని అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకొని, ట్రైనర్ లేకుండా, డైట్ ఫాలో అవ్వకుండా, రెస్ట్ ప్రాపర్గా తీసుకోకుండా, అన్ని యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ యూస్ చేసుకుంటూ ఇట్లా ఒకవేళ మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, డెఫినెట్లీ కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఏమి సెట్ అవ్వకుండా మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే అది ఇంకా స్ట్రెస్ స్టార్ట్ చేస్తుంది. అది ఒక లేబర్ స్ట్రెస్ కింద తీసుకుంటుంది బాడీ. ఎందుకంటే మీ బాడీ ఆల్రెడీ స్ట్రెస్లో ఉంది, మీరు ఇంకా దాన్ని పుష్ చేస్తున్నారు. ఇప్పుడు ప్లాక్ ఫార్మేషన్ ఉందనుకోండి, ఏమైనా ఎంబాలిజం కానీ థ్రోంబోసిస్ కానీ ఉందనుకుందాం, నార్మల్గా ఆర్టరీ నారో అయిపోతుంది, ఎక్కడైనా నారో అవ్వచ్చు అది. అండ్ ఆ నారో ఆర్టర్నేషన్ నుంచి మీరు బ్లడ్ని పుష్ చేయడానికి ట్రై చేసినప్పుడు సమ్ టైమ్స్ బ్లడ్ మీకు ఇనఫ్ పోదు, అప్పుడు హైపర్ టెన్షన్ అవుతుంది, బ్లడ్ వెజల్ రప్చర్ అవ్వచ్చు. అండ్ ఇదే కాల్సిఫికేషన్ మీకు కొరనరీ ఆర్టరీలో ఏందనుకోండి. కొరనరీ ఆర్టరీ ఏంటంటే మీ హార్ట్ అనేది తన ఓన్ హార్ట్కి, అంటే తన ఓన్ బాడీకి బ్లడ్ సప్లై చేసుకుంటుంది. దాన్ని కొరనరీ ఆర్టరీ అంటాం. అంటే ఇట్ విల్ పంప్ బ్లడ్ టు ఇట్ సెల్ఫ్. ఒకవేళ మనకి కొరనరీ ఆర్టరీ కాల్సిఫికేషన్ ఏందనుకోండి, అంటే బికాస్ ఆఫ్ పూర్ డైట్ అండ్ పూర్ హెల్త్, మీకు ఒకవేళ అక్కడ బ్లడ్ బ్లాక్ అయిందనుకుందాం, అంతే, బ్లడ్ హార్ట్ కండక్షన్ అయిపోతుంది. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు మీరు ఇంత క్లారిటీగా చెప్పారు, బాగానే ఉంది. కానీ చాలా జిమ్ సెంటర్స్లో అలా చెప్పే ట్రైనర్స్ లేరేమో, దానివల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్. ఇది యాక్చువల్గా నన్ను ఏమంటారంటే ట్రైనర్స్ కంటే ఎక్కువ, ఇప్పుడు మీరు ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నారు కదా, పని స్టార్ట్ చేసే ముందు ఆ పని గురించి మీకు ఐడియా ఉంటుంది కదా, దీంట్లో ఏమేమి పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. జిమ్కి వెళ్తున్నానంటే నా మజిల్స్, నా జాయింట్స్, నా హార్ట్ పనిచేస్తుంది, ఒకసారి చెక్ చేసుకుందాం ఎట్లా ఉందో. దానికి అది ఎవరికి వాళ్ళు మినిమం థింగ్ అది. ఇఫ్ యూఆర్ స్టార్టింగ్, ఇప్పుడు మీరు లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళేటప్పుడు ఆయిల్ ఉందా, గాలి ఉందా, పెట్రోల్ ఉందా అని చెక్ చేస్తారు. ఎందుకు చెక్ చేస్తారు? మధ్యలో వెళ్ళినప్పుడు ఆకుండా ఉండడానికి. ఇది కూడా మీ బాడీతో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అసలు మీ లోపల ఏ అవయవం ఎలా పనిచేస్తుందో తెలుసుకోకుండా మీరు అలా స్టార్ట్ చేయడం కష్టం. ట్రైనర్స్
చెప్తారు కొంతమంది చెప్పరు, కానీ మన బాధ్యతకి మనము తెలుసుకుంటే మంచిది. సో చూసారు కదండి, జిమ్కి వెళ్ళాలి, బాడీ బిల్డ్ చేసుకోవాలి, లేదా వెయిట్ లాస్ అవ్వాలి, ఏ రీజన్తో వెళ్ళినా సరే మొత్తం బాధ్యత ట్రైనర్ మీదే పెట్టేయకుండా, వాళ్ళ మీదే ఆధారపడకుండా మన గురించి మనం ఆలోచించుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. నమస్తే.